వెల్కమ్ టు టీసాట్. ఈరోజు మనం ఈ వీడియోలో ముదిగొండ చాళుక్యుల గురించి నేర్చుకుందాము. రైట్, ముదిగొండ చాళుక్యులు వేములవాడ చాళుక్యులకి సమకాలీనంగా ఖమ్మం జిల్లా ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది. మనకి ఈ యొక్క ముదిగొండ చాళుక్యులు తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించినప్పటికీ వీళ్ళు సామంత రాజులని చెప్పాల్సి ఉంటుంది. తూర్పు చాళుక్యులకి సామంతులుగా ఈ రాజ్యం అనేది ఏర్పడింది. ముదిగొండ చాళుక్యులు తూర్పు చాళుక్యుల యొక్క సామంతులుగా మంచికొండ మండలంని పరిపాలించడం జరిగింది. తెలంగాణ తూర్పు సరిహద్దులో దక్షిణాన కృష్ణా తీరంలో కొండపల్లి నుండి వరంగల్ జిల్లాలోని కొరవి వరకు విస్తరించి ఉండడం జరిగింది. మనకి రాజధాని చూసినట్లయితే ముదిగొండ, దాన్నే ముదిగొండూరు అని చెప్పేసి అంటారు. తర్వాత కాలంలో రాజధాని కొరవికి, తర్వాత బొట్టు అనే ప్రాంతానికి రాజధాని అనేది మార్పిడి జరిగిందని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఆధారాలు చూసినట్లయితే కొరవి శాసనం, మొగల్ చెరువు శాసనము, అలాగే విరియాలవారి గూడూరు శాసనము, క్రివ్వక శాసనము. ఈ వంశం యొక్క మూల పురుషుడు కొక్కిరాజు మరియు రణమర్దలు, వీళ్ళిద్దరూ కూడా సోదరులు అని చెప్పాల్సి ఉంటుంది. కొక్కిరాజు, రణమర్దలు వీళ్ళిద్దరు కూడా సోదరులు. ముదిగొండ చాళుక్యుల వంశావళి 6వ కుసుమాయుధుడు జారీ చేసినటువంటి కివ్వక శాసనంలో మనకు సమాచారం అనేది కనిపిస్తుంది. కివ్వక శాసనాన్ని జారీ చేసింది ఎవరయ్యా అంటే 6వ కుసుమాయుధుడు అని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇందులో ముదిగొండ చాళుక్యుల యొక్క వంశ వృక్షం గురించి, వంశావళి గురించి రాయడం జరిగింది. కొక్కిరాజు ఈ వంశ స్థాపకుడు తన సోదరుడి రణమర్ద సహాయంతో ఈ రాజ్యాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది. వీళ్ళ రాజధాని ముదిగొండూరు. ముదిగొండూరు కేంద్రంగా వీళ్ళ పరిపాలన అనేది ప్రారంభమైంది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కొక్కిరాజు బిడుదల వచ్చేసి ప్రవర్ధమానుడు, సంపన్నుడు, విజయుడు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. మనకి రణమర్ద కొక్కిరాజు యొక్క పరిపాలనలో సహాయం చేశాడు. కొక్కిరాజు మరణాంతరం రణమర్దుడు రాజు కావడం జరిగింది. రణమర్దుడు గొప్ప యుద్ధ వీరుడు. మొగల్ చెరువు శాసనంలో ఇతన్ని యుద్ధ రంగంలో మరో రాముడిగా పిలవడం జరిగింది. మొగల్ చెరువు శాసనంలో యుద్ధ రంగంలో మరొక రాముడు అని చెప్పేసి రాయబడి ఉంది. ఒక మొగల్ చెరువు శాసనం చెప్పాలి. రణమర్ద ఇతడు చీయరాజుని ఓడించి అతని నుండి గరుడ, బేతాల ధ్వజాలను స్వాధీనం చేసుకున్నాడు. మంచికొండ విషయం, కొండపల్లి ప్రాంతాలపై అధికారం విస్తరింపజేశాడు. రణమర్దుడు రాజచిహ్నంగా కంఠీయ అనే కంటకహారాన్ని అతడు ధరించాడు. ఒక కంఠహారాన్ని, ఒక నెక్లెస్ లాంటిది ధరించడం జరిగింది. దాన్ని వాళ్ళు రాజచిహ్నంగా ఉపయోగించుకున్నారు. అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా దాన్ని రణమర్ద కంఠీయహారం అని చెప్పేసి పిలుస్తున్నారు. దాన్నే రాజచిహ్నంగా పతనం వరకు కూడా ఉపయోగించుకోవడం జరిగింది. మొదటి కుసుమాయుధుడు ఇతను వచ్చేసి రణమర్దుని యొక్క కుమారుడు. మొగలి చెరువు శాసనం ఇతని యొక్క సమాచారం మనకు అందిస్తూ ఉంది. వేంగి చాళుక్య భీముడికి సామంతుడు అని చెప్పాల్సి ఉంటుంది. వేంగి చాళుక్య భీముడికి సామంతుడు. కొరవి శాసనం, బెజవాడ తామ్ర శాసనము ఈ యొక్క కుసుమాయుధుడి యొక్క రాజకీయ కార్యకలాపాల గురించి వివరిస్తున్నాయి. మొదటి భీముడిని బద్దెగుడు ఓడించినప్పుడు ఆ బద్దెగనే ఓడించి మొదటి చాళుక్య భీముని విడుదల చేయడం జరిగింది. బద్దెగా అనే వేములవాడ చాళుక్య రాజు మొదటి చాళుక్య భీముని ఓడించి బంధించడం జరిగింది. ఈ కుసుమాయుధుడు చాళుక్య భీమాని కాపాడే ఉద్దేశంతో ఈ యొక్క బద్దెగను ఓడించి ఈ యొక్క చాళుక్య భీముని విడుదల చేయడం జరిగింది. కుసుమాయుధుడి అభ్యర్థన మేరకు చాళుక్య భీముడు కూకిపర్రు అనే గ్రామాన్ని పోతమయ్య అనే బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వడం జరిగింది. ఈ కుసుమాయుధుడి కోరిక పేరకు కూకిపర్రు అనే గ్రామాన్ని కుసుమాయుధుడికి ఇవ్వడం జరిగింది. కుసుమాయుధుడు పోతమయ్య అనే వ్యక్తికి ఇవ్వడం జరిగింది. కుసుమాయుధుడు చాళుక్య భీముని అడగడం జరిగింది. తూర్పు చాళుక్య వంశంలో ఒక గొప్ప రాజా మనకి చాళుక్య భీముడు, మొదటి చాళుక్య భీముడు. ఈ యొక్క భీముడిని కోరిక మేరకు పోతమయ్యకి యొక్క భూమి అనేది లభించింది. రాష్ట్రకూట చక్రవర్తి 2వ కృష్ణుడు వేంగి పాలకుడైనటువంటి మొదటి చాళుక్య భీము పైన దండెత్తి రాగా కుసుమాయుధుడు రాష్ట్రకూటుల్ని ఓడించి తరిమేసినట్లు కొరవి శాసనం ద్వారా మనకు తెలుస్తూ ఉంది. కుసుమాయుధుడికి విజయిత గొనగా నిరవధ్యుడు అనేటువంటి 2 కుమారులు ఉండేవారు. విజయత గొనగా నిరవధ్యుడు. మనకి తూర్పు చాళుక్య వంశంలో అతి గొప్ప రాజు అంటే
మనకి గుణగ విజయాదిత్య అని చెప్పాల్సి ఉంటుంది. ఆ గుణగ విజయాదిత్య పేరు మీద తన కుమారుడికి విజయిత గొనగ అని పేరు పెట్టుకోవడం జరిగింది. విజయిత గొనగ అని చెప్పి పేరు పెట్టుకున్నాడు. విజయాదిత్య గొనగ తండ్రి తర్వాత రాజ్యానికి వచ్చాడు. రైట్, ఇతడు తన పాలన తొలి భాగంలో వేంగి రాజులకు విశ్వాసంగా ఉండడం జరిగింది. తర్వాత కాలంలో విజయాత గొనగకి నిరవధ్యునికి మధ్య అంతర్కలహాలు అనేవి వచ్చాయి. రైట్, అన్నదమ్ముల మధ్య వారసత్వ సమస్య అనేది ఏర్పడింది. విజయిత గొనగకి నిరవధ్యుడికి మధ్య రైట్ గొడవలు రావడం జరిగింది. నిరవధ్యుడు అన్నను ఓడించి రైట్ సింహాసనాన్ని ఆక్రమించినట్లు కొరవీ శాసనంలో వివరించడం జరిగింది. నిరవధ్యుడు తన అన్నని విజయిత గొనగని ఓడించి రైట్ రాజ్యాన్ని ఆక్రమించినట్టుగా కొరవీ శాసనంలో రాయబడి ఉందని గుర్తుంచుకోవాలి. విజయిత గొనగడు వేములవాడ చాళుక్య రాజైన రెండవ హరికేసరిని ఆశ్రయించాడు. అతడు రాష్ట్రకూటులు నిర్వహించిన యుద్ధాల్లో పాల్గొన్నాడని పంపా కవి విక్రమార్జున విజయం అనేటువంటి గ్రంథంలో చెప్పడం జరిగింది. రెండవ హరికేసరి యొక్క రైట్ ఆశ్రయం పొందిన వ్యక్తి విజేత గొనగ. ఎందుకంటే తన సోదరుడి వల్ల రాజ్యాన్ని కోల్పోయాడు. నిరవధ్యుడి వల్ల రాజ్యం కోల్పోవడం వల్ల రైట్ ఇతను పారిపోయి రెండవ హరికేసరి దగ్గరికి వచ్చాడు. రాష్ట్రకూట్ల తరపున యుద్ధాల్లో పాల్గొన్నాడు. మనము వేములవాడ చాళుక్యుల దగ్గర చెప్పుకున్నాము. చెన్నూరు సీమ ప్రాంతాన్ని అతనికి ఇవ్వడం జరిగింది. ఇది మనకు చెన్నూరు అగస్తేశ్వర శాసనం ద్వారా తెలుస్తూ ఉందని చెప్పుకున్నాము. హరికేసరికి సామంతుడయ్యాడు విజయత గొనగ. రైట్, నిరవధ్యుడు చూసినట్లయితే ఇతడు వేంగి చాళుక్యులకు విశ్వాసపాత్రుడుగా ఉన్నాడు. రైట్, విజేత గొనగ పుత్రులకి నిరవధ్యునికి మధ్య సంబంధాలు ఏర్పడ్డాయి. రైట్, నిరవధ్యుడికి పుత్ర సంతానం లేదు. సో అతని మరణాంతరం విజేత గొనగ యొక్క కుమారుడు రెండవ కుసుమాయుధుడు రాజు కావడం జరిగింది. నిరవధ్యుడికి పుత్ర సంతానం లేని కారణంగా విజేత గొనగ యొక్క కుమారుడు రెండవ కుసుమాయుధు అనేవాడు రాజు కావడం జరిగింది. రైట్, రెండవ కుసుమాయుధుడు తన పినతండ్రి అనంతరం ఇతడు కొరవీ సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతని యొక్క బిరుదు వచ్చేసి వినిత జనాశ్రయుడు. మనకి ఎగ్జామ్లో మ్యాథ్స్ ద ఫాలోయింగ్లో యొక్క టైటిల్స్ అడుగుతూ ఉన్నారండి. రైట్, వినిత జనాశ్రయుడు అని చెప్పేసి రెండవ కుసుమాయుధు యొక్క బిరుదుగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. వినిత జనాశ్రయ. ఇతని రాజకీయ వ్యవహారాల గురించి వివరించే శాసనం కొరవీ శాసనము. నాలుగవ కుసుమాయుధుడు ఇతడు వేదాంగ పండితుడు, కుత్సగోత్రుడు అయినటువంటి దోనయ అనే బ్రాహ్మణుడికి మొగలి చెరువుల గ్రామాన్ని దానం చేసి ఉదంతము మొగలి చెరువు శాసనం ద్వారా తెలుస్తూ ఉంది. దోనయ అనేటువంటి బ్రాహ్మణుడు నాలుగవ కుసుమాయుధు యొక్క ఆస్థానంలో ఉన్నాడని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. దోనయ అనే వ్యక్తి ఉన్నాడు. ఇతనికి మొగలి చెరువు అనేటువంటి గ్రామాన్ని దానం చేస్తూ ఇచ్చిన శాసనమే మొగలి చెరువు శాసనం అని చెప్పాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మొదటి బేతరాజు 1075 నుంచి 1100 వరకు ఇతని యొక్క పరిపాలన కాలము. నాలుగవ కుసుమాయుధుడి మరణాంతరము అతని కుమారుడు మొదటి బేతరాజు సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది. కానీ ఇతను కొరవీ ప్రాంతాన్ని కోల్పోయాడు. రాజధాని పోగొట్టుకున్న బేతరాజు బొట్టు అనే చోట ఆశ్రయం పొందినాడు. ఇది గోదావరి నదీ తీరంలో ఎక్కడో ఉంది. మనకు బొట్టు అనే ప్రాంతం అని చెప్పారు, కానీ ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది మనకు చరిత్రలో రాయడం లేదు. చరిత్రలో మనకు లభించలేదన్నమాట. రైట్, సో మనకి బొట్టు అనే ప్రాంతం నుంచి పరిపాలించాడు బేతరాజు. సో అతనికి వచ్చిన బిరుదు వచ్చేసి బొట్టు బేతరాజు. బొట్టు బేతరాజు గుర్తుపెట్టుకోవాలి. ఇతనిని కొరవీ నుండి వెళ్ళగొట్టిన వాడు కాకతీయ కుటుంబానికి చెందిన మొదటి బేత కొడుకైనటువంటి గుండ్యనని పివి పరబ్రహ్మ శాస్త్రి అనే చరిత్రకారుడు వివరించడం జరిగింది. మొదటి బేతరాజు కుమారుడు అంటే గుండ్యన అని చెప్పిన వ్యక్తి పివి పరబ్రహ్మ శాస్త్రి. మన తెలంగాణ చరిత్రకి ప్రముఖ ముఖ్యమైన వ్యక్తి ఎవరయ్యా అంటే ఈ యొక్క పివి పరబ్రహ్మ శాస్త్రి. తెలంగాణ చరిత్రని ముందుకు తీసుకొచ్చి తెలంగాణ చరిత్రని వెలుగులోకి తీసుకొచ్చిన ప్రముఖ చరిత్రకారులో పివి పరబ్రహ్మ శాస్త్రి ముఖ్యమైన వ్యక్తిగా చెప్పాల్సి ఉంటుంది. కాకతీయుల యొక్క సమగ్ర శాసనాలు అధ్యయనం చేసి వాటిని ఒక లైన్ ప్రకారం సెట్ చేసి
ఇవన్నీ కూడా మనకు శాస్త్రీయంగా తయారు చేసే వ్యక్తి పివి పరబ్రహ్మ శాస్త్రి. ఈ పివి పరబ్రహ్మ శాస్త్రి అనే వ్యక్తి ప్రకారము రైట్ కాకతీయులే కొరవీని ఆక్రమించడం జరిగింది, కాకతీయులే కొరవీని ఆక్రమించడం జరిగింది అంటున్నాడు పివి పరబ్రహ్మ శాస్త్రి. రైట్ 1124లో గూడూరు శాసనంలో విరియాల మల్లుడు తన పూర్వీకుల ఘనకార్యాలను చెబుతూ బొట్టు బేతరాజు శత్రువులను విరియాల ఎర్రను చంపి అతనికి కొరవీ రాజ్యం ఇచ్చినాడని వివరించడం జరిగింది. గూడూరు శాసనాన్ని జారీ చేసింది విరియాల ఎర్ర. మనకి ప్రధానంగా చూసినట్లయితే రాష్ట్రకూట రాజ్యం నాశనం అయిపోయిందండి. రైట్. సో కళ్యాణి చాళుక్య రాజ్యం వచ్చింది. రెండవ తైలపుడు అనేవాడు మనకి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అతని కాలంలో కాకర్త్య గుండన రైట్ అతని సార్వభౌమాధికారాన్ని అంగీకరించకుండా రైట్ స్వతంత్ర పరిపాలన చేసుకోవడం జరిగింది. యాక్చువల్గా కాకర్త్య గుండన వచ్చేసి రైట్ రాష్ట్రకూటుల యొక్క సామంతుడు. రాష్ట్రకూటుల పతనం తర్వాత స్వతంత్ర రాజ్య స్థాపన చేసుకున్నాడు కాకర్త్య గుండన. రైట్ ఈ యొక్క కొరవీ ప్రాంతాన్ని కూడా కాకర్త్య గుండన ఆక్రమించాడు. సో పివి పరబ్రహ్మ శాస్త్రి ప్రకారం ఈ కాకర్త్య గుండననే ఈ యొక్క ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది. అయితే ఈ విరియాల ఎర్ర అనే వ్యక్తి రెండవ తైలపుడి యొక్క సామంత రాజుగా చెప్పాల్సి ఉంటుంది. రైట్ గూడూరు శాసనం ప్రకారము విరియాల ఎర్ర రైట్ ఇతను కొరవీ సీమపై పడి కాకర్త్య గుండను ఓడించి చంపేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. రైట్ మనకి ఈ యొక్క సమాచారం మనకు ఈ యొక్క ముదిగొండ చాళుక్యులకి కనెక్ట్ అయినటువంటి సమాచారంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. గూడూరు శాసనం విరియాల దంపతులు విరియాల ఎర్ర కామసానులు కాకతీ చాళుక్య బేతరాజుల గురించి సమాచారం ఉంది. మనకి కామసాని వచ్చేసి కాకర్త్య గుండెనకు వరుసకు సోదరి అవుతుంది. అలాగే బేతరాజు యొక్క మేనత్తగా చెప్పాల్సి ఉంటుంది. రైట్ ఈ యొక్క విరియాల ఫ్యామిలీ గురించి రైట్ కాకతీయుల గురించి చాళుక్య బొట్టు బేతరాజు గురించి మనకు సమగ్ర సమాచారాన్ని ఈ యొక్క గూడూరు శాసనంలో చెప్పడం జరిగింది. ఇక 5వ కుసుమాయుధుడు ఇతడు మొదటి బేతరాజు కుమారుడు. ఇతనికి ముత్తెనాగల్లు అనే బిరుదుంది. బిరుదు ఏంటంటే ముత్తెనాగల్లు. రైట్ మనకి ఈ యొక్క బిరుదులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వినీత జనాశ్రయ అని చెప్పుకున్నాం రెండవ కుసుమాయుధుడు. 5వ కుసుమాయుధుడు బిరుదు వచ్చేసి ముత్తెనాగల్లు లేదా గల్లా. రైట్ ఇతడు పెరిగిపోయిన శత్రువుల ఎదుట నిలబడలేకపోయినాడు. రైట్ ఇది అంతిమంగా రాజ్య పతనానికి దారి తీసింది. కివ్వక శాసనం, రేచర్ల రుద్రుని పాలంపేట శాసనం, కొలని సోమయ్య నత్త రామేశ్వర శాసనము ముదిగొండ చాళుక్యుల యొక్క రాజకీయ పతనం గురించి సమాచారం ఇస్తున్నాయి. రైట్ ముదిగొండ చాళుక్యుల పతనం గురించి వచ్చే శాసనాలు ఏంటి అని మనకి ఎగ్జామ్లు అడిగినప్పుడు కివ్వక శాసనం, రేచర్ల రుద్రుడి యొక్క పాలంపేట శాసనం, కొలని సోమయ్య యొక్క నత్త రామేశ్వర శాసనం అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నత్త రామేశ్వర శాసనము ముదిగొండ రాజుల యొక్క రాజకీయ పతనాన్ని గురించి ఈ శాసనాల్లో మనకు వివరించడం జరిగింది. కివ్వక శాసనం ముద్రపై వరాహ లాంఛనము, అంకుశ, చంద్రవంక, శంఖం, మకర తోరణం, జంటా వింజామరలు, కాళీ సింహాసనం గొడుగులున్నాయి. రైట్ కివ్వక శాసనం ముద్ర పైన మనకు ఆ శాసనం చెక్కిరారు. ఆ చెక్క దాని మీద వరాహ లాంఛనం కనిపిస్తుంది, అంకుశం కనిపిస్తుంది, చంద్రవంక కనిపిస్తుంది, శంఖం కనిపిస్తుంది, మకర తోరణం కనిపిస్తుంది, జంట వింజామర్లు కనిపిస్తున్నాయి, కాళీ సింహాసనము గొడుగులున్నాయి. ఏ శాసనం పైన ఉండండి ఇవన్నీ కూడా మనకి కివ్వక శాసనం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కివ్వక శాసనము కుసుమాయుధుడి మొదటి పరిపాలనా కాలంలో ఏదో విపత్తు రాజ్యానికి సంభవించిందని కివ్వక శాసనంలో తెలపడం జరిగింది. రైట్ ఒక విపత్తు జరిగింది అని చెప్పేసి కివ్వక శాసనంలో రాశారనమాట. అందువల్ల కుసుమాయుధుడిని అతని మంత్రులైనటువంటి ఇందూపరరాజు మరియు అతని తమ్ముడు రామరాజులు దూర ప్రాంతాలకు తీసుకెళ్లారు.
ఈ 5వ కుసుమాయుధుడిని కాపాడింది ఎవరయ్యా అంటే ఇందూపరరాజు అలాగే రామరాజులు. వీళ్ళిద్దరూ కూడా కుసుమాయుధుడి యొక్క మంత్రులని చెప్పాల్సి ఉంటుంది. అంటే రాజ్యం ఆపదలో ఉంది. సో రాజ్యం ఆపదలో ఉన్నప్పుడు కాపాడినటువంటి వ్యక్తులు ఇందూపరరాజు అండ్ రామరాజులు. వీళ్ళిద్దరూ కూడా కుసుమాయుధుడిని ఆపద నుంచి కాపాడారు. రాజ్యం అయితే కాపాడలేకపోయారు, కానీ అతన్ని సురక్షితంగా తీసుకెళ్ళడం జరిగింది. తిరిగి కుసుమాయుధుడు 12 సంవత్సరాల తర్వాత రాజ్యానికి తీసుకువచ్చినారు. వీళ్ళిద్దరే ఈ ఇందూపరరాజు ఈ రామరాజులు కష్టపడి వాళ్ళిద్దరి సహాయంతో 12 సంవత్సరాల తర్వాత రాజ్యాన్ని తిరిగి ఆక్రమించుకోవడం జరిగింది. మళ్ళీ కుసుమాయుధ్ అనేవాడు రాజు కావడం జరిగింది. ఈ విధంగా మంత్రులు తన కష్ట సమయంలో ఆదుకున్నందుకు గాను వారికి మహామండలేశ్వర బిరుదులను ఇచ్చినాడు. కుసుమాయుధుడు ఇందూపరరాజుకి రామరాజులకి ఇచ్చిన బిరుదులు ఏంటండి? మహామండలేశ్వర. తను కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేశారు కాబట్టి వాళ్ళకి ఇచ్చిన బిరుదులు మహామండలేశ్వర. 12 సంవత్సరాలు అతన్ని కాపాడారు. 12 సంవత్సరాల తర్వాత రాజ్యాన్ని తిరిగి సంపాదించి పెట్టారు. సో వారికి ఇచ్చినటువంటి గ్రామం పేరే కివ్వక గ్రామము, అగ్రహారంగా ఇవ్వబడింది. అంటే ఆ కివ్వక గ్రామం పైన పూర్తి హక్కులు ఇందూపరరాజుకి రామరాజుకి ఉంటాయి. అక్కడి నుంచి వాళ్ళు పన్నులు వసూలు చేసుకోవచ్చు, పన్నులు వసూలు చేసుకోవచ్చు. ఆ ప్రాంత ప్రజలంతా కూడా వీళ్ళకు సామంతులు, వాళ్ళకి పన్నులు కట్టాలి. ఆ ప్రాంతంలో మొత్తము శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత ఈ యొక్క ఇద్దరు సోదరుల పైన ఉంటుంది. పన్నుల వసూలు, శాంతి భద్రతలు కాపాడము, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడము, ఇవన్నీ కూడా మనకి ఆ ప్రాంతం పైన పూర్తి హక్కులు ఇందూపరరాజుకి రామరాజుకు లభిస్తాయి. వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీటి సదుపాయం లేదు, దగ్గర ఒక రివర్ ఉంది, ఆ రివర్ నుంచి కాలువలు కట్టేసి నీళ్ళని వ్యవసాయ పంట పొలాలకు తీసుకురావాలి. లేదు పక్కన రివర్ లేదు, చెరువు కట్టే ప్లేస్ ఉంది, చెరువు కట్టాలి. చెరువు నుంచి కాలువలు కట్టేసి నీళ్ళని వ్యవసాయ క్షేత్రానికి ఇవ్వాలి. అండ్ ఫైనల్గా ఒకవేళ చెరువు కట్టే ప్లేస్ లేకపోతే నెక్స్ట్ అక్కడ బావులు కన్స్ట్రక్ట్ చేసి అక్కడ మనకు నీటి సదుపాయం కల్పించాలి. అన్ని కొండలు గుట్టలు ఉన్నాయనుకోండి, అవన్నీ క్లియర్ చేసి మైదానంగా మార్చి ఆ మైదానంలో వ్యవసాయం చేసుకునే విధంగా మార్చాలి. గులకరాల్లాగా ఉంటే బంజరు భూమి ఉంటే దాన్ని సాగు భూమిగా మార్చాల్సి ఉంటుంది. అలా మార్చి దాన్ని ప్రజలకి ఇవ్వాలి. అప్పుడే ప్రజలు సంతోషంగా పన్నులు కడతారు. ప్రజలకు దొంగల భయం లేకుండా చూడాల్సి ఉంటుంది. అప్పుడే ప్రజలు సంతోషంగా ఉంటారనమాట. ఈ యొక్క కివ్వక గ్రామం పైన పూర్తి హక్కులు కూడా ఇందూపరరాజుకి రామరాజుకే ఇవ్వడం జరిగింది. పైన చెప్పిన దురాక్రమణదారుడు కాకతీయ పాలక నుండి రుద్రదేవుడని పివి పరబ్రహ్మశాస్త్రి అభిప్రాయపడ్డాడు. రుద్రదేవుడు అనే వ్యక్తి ఈ యొక్క ముదిగొండ చాళుక్య రాజ్యాన్ని ఆక్రమించినట్టుగా పివి పరబ్రహ్మశాస్త్రి చెప్పడం జరిగింది. 12 సంవత్సరాలు కుసుమాయుధుడు రాజ్యం కోల్పోవడానికి గల ప్రధాన కారకుడు ఎవరయ్యా అంటే రుద్రదేవుడు అని చెప్పింది ఎవరు? పివి పరబ్రహ్మశాస్త్రి. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, కాకతీయుల యొక్క సమగ్ర చరిత్రని మనకు వివరించినటువంటి వ్యక్తి పివి పరబ్రహ్మశాస్త్రి. ఈవెన్ మైలాంబ జారీ చేసినటువంటి బయ్యారం చెరువు శాసనాన్ని కూడా అధ్యయనం చేసి సరిగ్గా పూర్తి వంశావళిని రెడీ చేసిన వ్యక్తి పివి పరబ్రహ్మశాస్త్రి అని చెప్పాల్సి ఉంటుంది. అతని ప్రకారము ఈ యొక్క కాకతీయ రుద్రదేవుడు, ఇతన్నే మొదటి ప్రతాప రుద్రుడు అని కూడా చెప్తాము. ఈ రుద్రదేవుడు దాడి చేసి ఈ యొక్క ముదిగొండ రాజ్యాన్ని ఆక్రమించి కుసుమాయుధుడిని తరిమేసినట్టుగా మనకి చెప్తున్నాడు పివి పరబ్రహ్మశాస్త్రి. సో 12 సంవత్సరాల తర్వాత వాళ్ళు తిరిగి ఆ ప్రాంతాన్ని సంపాదించుకోవడం కోసము ఇందూపరరాజు మరియు రామరాజులు సహాయం చేశారు. దానికి ప్రతిగానే కివ్వక గ్రామాన్ని ఇచ్చాడు. అలాగే మహామండలేశ్వర అనేటువంటి బిరుదును కూడా ఇవ్వడం జరిగింది. మహామండలేశ్వర. ఇంకా నాగతిరాజు ఇతడు 5వ కుసుమాయుధుడి యొక్క తమ్ముడు. ఇతనికి వివేక నారాయణ అనే బిరుదు ఉంది. వివేక నారాయణ బిరుదు ఉంది. క్రీస్తు శకం 1198లో కాకతీయ రాజు మహాదేవుడు దేవగిరిపై దాడి చేసిన సమయంలో నాగతి రాజు కాకతీయ ముఖ్య భూభాగాలపై చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించాడు. మహాదేవుడు వచ్చేసి దేవగిరిపై దాడి చేశాడు. రుద్రదేవుడి యొక్క సోదరుడైన రుద్రదేవ మహారాజు మనకి ఈ యొక్క యాదవ వంశానికి చెందినటువంటి జైత్రపాలుడు లేదా జైతుగి చేతిలో చంపబడ్డాడు.
సో తర్వాత రాజు అనే వ్యక్తి మహాదేవుడు. ఈ మహాదేవుడు అనే వ్యక్తి ప్రతీకారం తీర్చుకోవడం కోసము రైట్ ఈ యొక్క దేవగిరిపై దాడి చేసిన సందర్భంలో ఈ నాగతి రాజు రైట్ తన రాజ్యంపై గతంలో దాడి చేసేందుకు గాను ఇతను ప్రతీకారం తీర్చుకోవడం కోసం కాకతీయ భూభాగాల్లోకి వచ్చినట్టుగా మనకి తెలుస్తూ ఉంది. రైట్ దీంతో కాకతీయ సేనాధిపతి రేచర్ల రుద్రుడు నాగతి రాజును ఓడించి తెలంగాణ ప్రాంతం నుండి తరిమివేసినాడు. రైట్ తెలంగాణ ప్రాంతం నుంచి తరిమేశాడు. రైట్ నాగతి రాజుని ఓడించింది ఎవరయ్యా అంటే రేచర్ల రుద్రుడు అని గుర్తుపెట్టుకోవాలి. రేచర్ల రుద్రుడు ప్రముఖ సైనిక అధికారి, ప్రముఖ సామంతుడు అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది కాకతీయులకి. రైట్ ఇతను కట్టిన దేవాలయమే మనకు రామప్ప దేవాలయం అంటాం, లేదంటే రామలింగేశ్వర ఆలయం అంటాము. ఈ రేచర్ల రుద్రుడి చేతిలో ఓడిపోయినటువంటి ముదిగొండ చాళుక్య రాజు నాగతి రాజు అని చెప్పాలి. తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఈ యొక్క నాగతి రాజు నుంచి ఆక్రమించుకున్నాడు రైట్ ఈ యొక్క రేచర్ల రుద్రుడు. దాంతో నాగతి రాజు గోదావరి నది లోయ ప్రాంతాలకు పారిపోయి కొలను నాయకుల కొలువులో ఆశ్రయం పొందడం జరిగింది. నాగతి రాజు పారిపోయాడు, గోదావరి లోయ ప్రాంతాలకు ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళిపోవడం జరిగింది. రైట్ వెళ్ళిపోయి కొలను నాయకుల కొలువులో చేరాడు. రైట్ ఇక మళ్ళీ రాజు కాలేకపోయాడని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విజయము కొలని సోమయ్య వేసినటువంటి క్రీస్తు శకం 1218 నాటి నత్త రామేశ్వర శాసనము బొట్టు నాగతిరాజు ప్రస్తావన చేసింది. కొలని సోమయ్యర్ జారీ చేసిన శాసనం ఏందయ్యా అంటే నత్త రామేశ్వర శాసనం అని గుర్తుపెట్టుకోవాలి. నత్త రామేశ్వర శాసనం వచ్చేసి ఇది మనకు నత్త రామేశ్వర దేవాలయం ప్రాంగణంలో కనిపిస్తుందన్నమాట. ఈ యొక్క ప్రాంగణంలో బొట్టు నాగతిరాజు యొక్క ప్రస్తావన ఈ శాసనంలో రాయడం జరిగింది. ఈ బొట్టు నాగతిరాజు అనే వ్యక్తి రైట్ జీవితం అంతా కూడా కొలని సోమయ్య సేవలో గడిపాడు. రైట్ రాజ్యాన్ని కోల్పోయి ఒక ఉద్యోగిగా పనిచేయాల్సిన గతి పట్టింది ముదిగొండ చాళుక్యులు. రైట్ ముదిగొండ చాళుక్యుల పతనం జరిగిందని చెప్పాలి. దీంతో ముదిగొండ చాళుక్య రాజ్య పతనం అనేది రైట్ పతనమైందని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. రైట్ ఎవరి ఆస్థానంలో ఉన్నాడు నాగతిరాజు అంటే కొలని సోమయ్య సేనలో ఉన్నాడు, కొలని సోమయ్య సేవలో ఉన్నాడని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్ ముదిగొండ చాళుక్యులు రైట్ వేములవాడ చాళుక్యులంతా బలవంతులు కాదని చెప్పాల్సి ఉంటుంది. రైట్ వేములవాడ చాళుక్యులు అత్యంత బలంగా ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని సుదీర్ఘంగా పరిపాలించడం జరిగింది. రాష్ట్ర కూటులకు ఒక వెన్నెముకలాగా నిలబడ్డారు. అలాగే వాళ్ళు జైన మతాన్ని అలాగే వైదిక మతాన్ని పోషించారు. ముదిగొండ చాళుక్యులు పూర్తిగా వైదిక మతమే లేదా హిందూ మతమే అని చెప్పాల్సి ఉంటుంది. రైట్ వీళ్ళ యొక్క పెద్ద దేవాలయాలు కూడా మనకేమీ కనిపించవు. రైట్ కివ్వక శాసనం ఒకటి, అలాగే కూకిపర్రు దానం చేస్తూ దోనయ్యకి అలా 2-3 శాసనాల కంటే పెద్దగా సమాచారం ఉండదు. రైట్ తూర్పు చాళుక్యుల యొక్క సామంతులుగా మనకి యొక్క ముదిగొండ చాళుక్యులు రైట్ కొరవి సీమని అంటే ప్రస్తుత రైట్ మనకు ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంతాలని చెప్పాల్సి ఉంటుంది. గోదావరి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైట్ పోలవరం, భద్రాచలం ఇటువంటి ప్రాంతాలన్నీ కూడా కొరవీసీమ అంటాము. ముదిగొండూరు, మంచి కొండనే ముదిగొండ అన్నారు. రైట్ ఈ యొక్క ముదిగొండ చుట్టుపక్కల వీళ్ళ యొక్క పరిపాలన అనేది జరిగింది. రైట్ ఈ యొక్క టాపిక్ నుంచి మనకు మేజర్గా రైట్ ప్రధానంగా ఏం అడుగుతారంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో బిరుదులు అడుగుతారు. రైట్ వినిత జనాశ్రయ బిరుదు ఎవరిది, అలాగే రైట్ రణమర్ద కంఠ్యహారము వీళ్ళ యొక్క రాజచిహ్నం ఏంటి, రైట్ వీళ్ళ యొక్క మొదటి రాజధాని ఏంటి, అలాగే వీళ్ళ చరిత్రకి ముఖ్యమైన శాసనము కివ్వక శాసనం, మొగలు చెరువు శాసనము, అలాగే చాళుక్య భీముని కాపాడినటువంటి రాజు ఎవరు, ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడిగే అవకాశం ఉంటుంది. ఈ చాప్టర్ నుంచి ఖచ్చితంగా రైట్ మనకి వివిధ బిరుదుల గురించి అడిగే అవకాశం ఉంటుంది. వాళ్ళు చేసినటువంటి దాన ధర్మాల గురించి అవకాశం ఉంటుంది. రైట్ మనకి కొక్కిరాజు రణమర్ద అనేవాళ్ళు ఈ వంశం యొక్క స్థాపకుడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రణమర్దుని యుద్ధంలో మరో రామునితో పోల్చడం జరిగింది, యుద్ధంలో మరో రామునితో పోల్చడం జరిగింది. అలాగే రణమర్ద ఒక కంఠీయ హారాన్ని ధరించాడు.
రైట్. ఆ కంటి ఆహారం ధరించడం వల్ల రణమర్ద కంటి ఆహారం అనే పేరు వచ్చింది. ఈ రణమర్ద కంటి ఆహారము మనకు ప్రధానంగా తర్వాత కాలంలో రాజచిహ్నంగా ఉపయోగించబడిందని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మనకి ప్రధానంగా చూసినట్లయితే రెండవ కుసుమాయుధ యొక్క బిరుదు ఏంటండి? వినిత జనాశ్రయుడు. ఈ యొక్క పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. వినిత జనాశ్రయుడు. రైట్. జనాశ్రయుడు అంటే జనాలు న్యాయం చెప్పమని ఆశ్రయిస్తారు. సో వినిత జనాశ్రయ. రైట్. న్యాయం చెప్పడంలో గొప్పవాడు కాబట్టి జనాశ్రయ అనే బిరుదు తీసుకుంటారు. రైట్. అలాగే నాలుగవ కుసుమాయుధుడు చూసినట్లయితే దోనయ్య అనేటువంటి బ్రాహ్మణ పండితుడికి రైట్ మొగల్ చెరువు అనే ప్రాంతాన్ని దానం చేయడం జరిగింది. మొగల్ చెరువు అనే ప్రాంతాన్ని దానం చేశాడు. ఇక ఐదవ కుసుమాయుధు యొక్క బిరుదు వచ్చేసి ముత్తెనా గల్లు అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఐదవ కుసుమాయుధు యొక్క బిరుదు ముత్తెనా గల్లు. రైట్. మనకి బొట్టు బేతరాజు దగ్గర నుంచి వాళ్ళు కొరవి ప్రాంతాన్ని కోల్పోవడం జరిగింది. బేతరాజు రైట్ రాజ్యాన్ని కొరవి ప్రాంతాన్ని కోల్పోయి రైట్ బొట్టు అనే ప్రాంతానికి పారిపోవడం జరిగింది. సో ఇతన్ని బొట్టు బేతరాజు అని చెప్పడం జరిగింది. అయితే మనకి ఇది ప్రధానంగా గోదావరి నది ఏజెన్సీ ప్రాంతంలో ఉంటుంది. అయితే మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది మన చారిత్రక గ్రంథాల్లో చెప్పలేకపోవడం జరిగింది. రైట్. బొట్టు బేతరాజు యొక్క బొట్టు అనే ప్రాంతం నుంచి పరిపాలించడం కొరవి ప్రాంతాన్ని కోల్పోవడం జరిగింది. కాకర్త్య గుండెననే ఈ కొరవి ప్రాంతాన్ని ఆక్రమించాడని చెప్పేసి పివి పరబ్రహ్మశాస్త్రి మనకు వివరించడం జరిగింది. రైట్. ఇవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలండి. రైట్. వీటన్నిటిని మనం ఫోకస్ చేసినట్లయితే ఖచ్చితంగా మనకి మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ.